హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా ఆకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. తర్వాత ఓ రాగి కానీ ఇత్తడి కానీ మన దగ్గర మట్టిది కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక ప్లేట్ తీసుకోవాలండి. దాంట్లో ఇలా లక్ష్మీ కుంచం అని దొరుకుతుందండి. లక్ష్మీ కుంచం ఇది ఇలా చిట్టి మాదిరి ఉంటుందండి. మన ఇంట్లో అరపడి పడి చిట్టి అలా ఉంటాయి కదా, అలానే ఉంటుందండి. దీన్ని తీసుకొని దీనికి పసుపు రాసి ఇలా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామి నామం ఉంటుందండి, ఆడ బొట్టు పెట్టుకోవాలండి. బొట్టు పెట్టుకొని ఇలా ప్లేట్ మీద పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ దీంట్లో వేసుకోవాలండి. మొదటగా 3 పిరికిళ్ళ బియ్యం వేసుకోవాలండి. ఇలా వేసుకొని తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనవి చిట్టి గాజులు, తర్వాత లక్ష్మీ గవ్వలు, తర్వాత వచ్చేసి తామర గింజలు, ఇదండి తామర గింజలు, తర్వాత గురువింద గింజలు, తర్వాత వచ్చేసి గోమతి చక్రాలు, 2-3 యాలకులు, తర్వాత వచ్చేసి మా దగ్గర అవైలబుల్గా ఉండే రూపాయి బిళ్ళలు కానీ, 2 రూపాయల బిళ్ళలు కానీ, 5 రూపాయల బిళ్ళలు కానీ ఏది అవైలబుల్గా ఉంటాయి అవి కొన్ని ఇలా వేసుకోవాలండి. ఇది అక్షయ పాత్ర లెక్క అన్నమాట. అన్నీ వేసుకొని మళ్ళీ తర్వాత దీంట్లో మళ్ళీ 3 పిరికిళ్ళ బియ్యం వేసుకోవాలండి. వేసుకోవాలి. అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని అక్షయ పాత్ర అంటారు. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. మిగిలిన వాటిని మళ్ళీ వేసుకోవాలండి. చిట్టి గాజులు, దీన్ని అక్షయ పాత్ర అంటారండి. శ్రీ లక్ష్మీదేవికి చాలా ఇష్టము.